అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బద్వేల్ నుంచి మేము ఎస్పీ సార్తో కలిసేదానికి వచ్చినాం సార్ ఈరోజు. ఎందువల్లంటే మనకు మా అన్నకి ఇటీ హోసు బండి బాడికి తీసుకొని పంపిస్తూ ఉన్నాడు. ఆ బండి వచ్చేసి ఊటుకూరి సుధాకర్ అనే అతను కానిస్టేబుల్ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు. అతను వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ పొరాల దాకా పోయిస్తానని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని పోయి అక్కడ వచ్చేసి రాత్రి 11:30 దాకా బండి రాలేదు. తర్వాత 12 గంటలకు రాత్రి ఫోన్ చేసి మా అన్నకు బయటికి పిలిచాడు. బయటికి పిలిచేసి బండి ఈ విధంగా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు, నా పేరు వచ్చేసి మీరు బయట పెట్టవద్దు, మీకు బండి కావాలంటే బండికి నేను ఎంత ఖర్చు అవుతుందో బండి అమౌంట్ నేను ఇస్తాను, కానీ బయటికి వచ్చిన తర్వాత అయినా కానీ నీకు ఎంత ఖర్చు అయినా కానీ మొత్తం ఆ ఖర్చు మొత్తం నువ్వు ఆఫీసర్లకు కానీ ఏం ఖర్చు పెట్టినా కానీ మొత్తం రాసి పెట్టండి, మొత్తం ఆ అమౌంట్ కానీ నేను ఇస్తానని చెప్పి నా పేరు మటుకు బయట చెప్పొద్దని చెప్పినాడు. అందువల్ల మా అన్న వచ్చేసి ఉదయం చెప్పలేకపోయినాడు. సార్లు కొట్టిన తర్వాత కానీ చెప్పలేదు పేరు, ఊటుకూరి సుధాకర్ పేరు. తర్వాత వచ్చేసి మేమంతా ఫ్యామిలీ అంతా పోయి నిజం చెప్పు అని అరిస్తే తర్వాత వచ్చేసి ఆ మనిషి వచ్చేసి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చెప్పినాడు, నువ్వేం భయపడవద్దు, నీకు బండి వచ్చేసి నేను ఇప్పిస్తాను, నా పేరు మటుకు చెప్పగాకు నా ఉద్యోగం పోతుంది అని చెప్పింటే నేను అందుకు ఆ విధంగా పేరు చెప్పలేదని చెప్పినాడు. తర్వాత వచ్చేసి మేమందరం మాట్లాడి సార్ ఈ విధంగా జరిగింది సార్, ఆయన కానీ పిలిచండి, ఊటుకూరి సుధాకర్ ఎక్కడున్నారు కానిస్టేబుల్ అంటే ఇప్పుడు దాకా 2-3 రోజుల నుంచి రెస్పాన్సే లేదు సార్, ఇప్పుడు దాకా బద్వేల్ పోలీస్ స్టేషన్ కంటే రాత్రి పోయి మేము కలిసి సిఐ సార్తో కలిసి మాట్లాడి వచ్చినాము, ఆయన మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పినారు. ఇప్పుడు దాకా ఎంక్వైరీ లేదు, ఏం లేదు, అతను ఎక్కడుండారో 3 రోజుల నుంచి మా అన్నకు లోపలేసి కొడుతున్నారు వాళ్ళు. ఈరోజు వచ్చేసి కేసు బనాయించి తిరుపతికి పంపిస్తున్నారు. మాకు తగిన న్యాయం జరగలేదని అక్కడ ఎస్పీ సార్తో కలిసేదానికి వచ్చినాం సార్. దయవుంచి మాకు మీరు సహాయపడాలని కోరుతున్నాను. లేడు సార్, ఊర్లో తిరుగుతూనే ఉన్నాడంట, కానీ అతనికి పట్టించుకోలేదు, పిలిచలేదు, మాట్లాడలేదు. మా అన్నకు వచ్చేసి హార్ట్ పేషెంటు, షుగర్ పేషెంటు, మా అన్నకు ఏమన్నా హాని జరిగితే ఊటుకూరి సుధాకరే దానికి బాధ్యత వహించాలా. సార్ మేము బద్వేల్ నుంచి వచ్చాము, కడప ఎస్పీ సార్తో మాట్లాడాలని. ఊటుకూరి సుధాకర్ అనే ఆయన బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మా నాన్న దగ్గర నుంచి కారు సెల్ఫ్ డ్రైవింగ్ కావాలని చెప్పేసి తీసుకువెళ్ళిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు కార్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత కానిస్టేబుల్ ఊటుకూరి సుధాకర్ మా నాన్నకు ఫోన్ చేసి బయటికి పిలిచి మాట్లాడి, నువ్వు నా కారు ఏమైందని నువ్వు టెన్షన్ పడవద్దు, కారు రాకపోతే పర్లేదు, నీ కారుకు నేను మళ్ళీ వేరే కారైనా తెప్పిస్తాను, నీకేం ఇబ్బంది జరిగినా నీకు ఎంత ఖర్చునా ఆ ఖర్చు కూడా నేనే భరిస్తాను, నా పేరు మటుకు చెప్పొద్దని చెప్పేసి మా నాన్నకు చెప్పి పంపించాడు. రాత్రి వచ్చి మా నాన్న ఇంటికి పనుకున్న తర్వాత పొద్దున్నే లేచి బయటికి వెళ్ళినాడు. మా నాన్న యథాపతిగా పొద్దున్నే బయటికి వెళ్తానే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మా నాన్న తీసుకెళ్ళిపోయినారంట. ఫస్ట్ మా నాన్న ఏం జరిగింది ఏమని అడిగితే మా నాన్న భయపడో ఊటుకూరి సుధాకర్ చెప్పిన మాటలకు లొంగిపోయో మా నాన్న నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడం వల్ల అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కొట్టారు మా నాన్నను. మా నాన్నకు షుగర్ హై ఉంది, హార్ట్ పేషెంట్ కూడా, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, టెన్షన్ పడుతూ ఉన్నాము. అది ఇంత జరిగినా కూడా ఊటుకూరి సుధాకర్ అని పేరు చెప్పిన తర్వాత కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు అతన్ని ఎటువంటి విచారణ చేయలేదు, అతన్ని పిలిచి ఏమని కూడా అడగలేదు. మా నాన్నను తీసుకువెళ్ళింది బుధవారం ఉదయం తీసుకువెళ్ళారు, ఈ రోజుకి 2 రోజులు అయినది, అయినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రచారణ లేదు, ఏమి వాళ్ళు అడగలేదు, ఏమి చెప్పలేదు. అలాగని మా నాన్నను ఇంటికి కూడా పంపలేదు, అక్కడే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకున్నారు. ఈరోజు మా డాడీ ఫింగర్లు తీసుకొని తిరుపతి కోర్టుకి వేస్తామని చెప్పడం వల్ల మేము ఎస్పీ సార్తో మాట్లాడడానికి వచ్చాము. అర్బన్ పోలీస్ స్టేషన్ బద్వేల్ సిఐ సార్తో కూడా మేము మాట్లాడడానికి నిన్న రాత్రి వెళ్ళాము. వెళ్ళిన పక్షాన సార్ మాతో మాట్లాడలేదు, సరిగా ఏం చెప్పినా కూడా వినలేదు, అది ఫారెస్ట్కు సంబంధించింది, మాకేం సంబంధం లేదు, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.